ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దమ్మక్క టైలరింగ్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హ్యాండ్ కటింగ్ అనేది చాలా సింపుల్ మెథడ్, అంటే లైన్స్ అనేది అలా డ్రా చేసుకోకుండా చాలా సింపుల్గా ఒక చిన్న లాజిక్తో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. అండ్ ఈ హ్యాండ్స్ కటింగ్ అనేది బిగినర్స్ కోసం చాలా ఈజీ అనమాట. అసలు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో పైన ఒక హాఫ్ ఇంచ్, కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి కలిపే తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ 7 ఇంచెస్ దగ్గర మీరు మార్క్ చేసుకోండి. అండ్ బిగినర్స్ అయితే కనుక మీరు 7 ఇంచెస్ తీసేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోకుండా మళ్ళీ మిడిల్లో కూడా ఇలా డాట్ పెట్టుకొని తీసుకోండి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కంపల్సరీగా మీరు ఎల్ స్కేల్ అనేది యూస్ చేయండి. ఎల్ స్కేల్ యూస్ చేయడం వల్ల మీరు కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటారు అనమాట. లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. అదొకటి బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను లెంత్ తీసుకున్నాను కదా, హ్యాండ్ రౌండ్ తీసుకుంటున్నానండి. నాకు ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి 13 ఇంచెస్ వచ్చింది. సో ఆ 13 ఇంచెస్ని మనం హాఫ్ చేసుకుందాం. ఇక్కడ 2వ వంతు మాత్రమే తీసుకోవాలి, 4వ వంతు తీసుకోకూడదు అనమాట. సో 2వ వంతు వచ్చేసి ఇక్కడ నాకు 6.5 ఇంచెస్ వచ్చింది. 6.5 ఇంచెస్ దగ్గర ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత మనం ఖర్చు కోసం తీసుకుంటాం కదా, ఆ ఖర్చు వచ్చేసి ఇక్కడ నేను 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేస్తున్నాను. మీరు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇప్పుడు మనం లెంత్ తీసేసుకున్నాం. పైన కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. మీకు డ్రా చేసుకుంటేనే చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేసామంటే, నేను మీకు ఇందాక చెప్తాను కదా చాలా సింపుల్ ట్రిక్. ఆ సింపుల్ ట్రిక్ ఇక్కడేనండి. ఇది ఎంత వచ్చింది మనకి 6.5 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట ఖర్చు కోసం. ఆ తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఫస్ట్ మీరు ఒక చిన్న మార్క్ పెట్టేసుకోండి. ఆ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ లైన్ అనేది కంపల్సరీ అనమాట. ఈ లైన్ చాలా మ్యాండేటరీ. ఇక్కడ మనం డ్రా చేసేది ఓన్లీ 2 లైన్సేనండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ 6.5 వచ్చినప్పుడు ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి. బాగా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే 6.5 తీసుకుంటున్నామో కింద హ్యాండ్ రౌండ్ ఎంతైతే వస్తుందో దానికి మనం ఎక్స్ట్రా 1.5 అనేది తీసుకోవాలన్నమాట. తీసుకొని అది ఎలా మార్క్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నాకు టోటల్ ఎంత వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. సో 8 ఇంచెస్ వచ్చినప్పుడు ఈ 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకుంటే మీకు ఈ చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఖర్చు కోసం తీసుకున్న మనం 1.5 ఇంచెస్ దగ్గర కూడా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇది మెయిన్ డాట్ అనమాట. అంటే మీరు మనకి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర కూడా మీరు మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నారు కదా, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇందాక నేను మెయిన్ డాట్ అన్నాను కదా, అక్కడికి క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. అదొకటి చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను చెప్పాను కదా, ఓన్లీ మనం డ్రా చేసేది 2 లైన్స్. డౌన్ దగ్గర 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను, తర్వాత క్రాస్గా ఒక లైను. సో ఎంతైతే వచ్చిందో దాంట్లో నుంచి హాఫ్ దగ్గర ఇంకొకటి చిన్న డాట్ అనేది పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత మీరు ఇప్పుడు కర్వ్ స్కేల్ యూస్ చేసి లైన్ అనేది డ్రా చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా కర్వ్ స్కేల్ అనేది యూస్ చేయండి. ఎలా యూస్ చేస్తున్నాను ఏంటనేది ఇది చూడండి. అండ్ ఇంకొక విషయం అండి, మనం ఈ కర్వ్ స్కేల్ ఇక్కడ యూస్ చేసేటప్పుడు ఈ డాట్ కంపల్సరీగా దానికి మ్యాచ్ అవ్వాలన్నమాట. అదొక్కటి మీరు బాగా చూసుకోండి. మళ్ళీ కర్వ్ స్కేల్ని ఇలా మనం క్రాస్గా తిప్పుకొని డౌన్ అనేది ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను చూడండి. సో మనకి హ్యాండ్ చూడండి ఎంత నీట్గా ఇక్కడే అర్థమైపోతుంది. ఇన్ని లైన్స్ అనేది డ్రా చేయకుండా సింపుల్గా ఒక లైన్తో ఎంత ఈజీగా అయిపోతుందో. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత నాకు కింద అనేది కొంచెం లోతు తక్కువ వచ్చింది. నేను మళ్ళీ అది డ్రా చేస్తాను. సో సైడ్స్ మనం ఎంతైతే తీసుకుంటున్నామో లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసేసుకోండి. అది కుట్టు కోసం అనమాట, మీకు తెలియడం కోసం నేను డ్రా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, కొంచెం నాకు ఇక్కడ లోతు అనేది తక్కువ ఉంది, అది తీసుకుంటాను. అండ్ ఇక్కడ మనం చంక లోతు ఎంత తీసుకోవాలి హ్యాండ్స్కి అనేది ఇక్కడ కూడా మనం తీసుకుంటాం. అది వచ్చేసి ఓన్లీ హాఫ్ ఇంచ్. అది ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా కట్ చేయాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొంచెం కర్వ్ తిప్పితే సరిపోతుంది అనమాట. అంటే కర్వ్ స్కేల్ నేను సరిగ్గా పెట్టలేదు, ఒక్కసారి కొంచెం అదొక్కటి చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు కర్వ్ అనేది మనకి పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాం. ఇంకా మనం లోతు తీయలేదండి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మనం లోతు తీస్తాము. ఆ లోతు తీసేటప్పుడు కూడా మనం కర్వ్ స్కేల్ యూస్ చేయొచ్చు, లేకపోతే టేప్తో అయినా మనం మెజర్మెంట్స్ తీసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా ఈజీ. ఇది ఓన్లీ బిగినర్స్ కోసమేనండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి.
చూడండి మనకి హ్యాండ్ కటింగ్ అనేది ఎంత బాగా నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు మనం 1 ఇంచ్ దగ్గర ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి మిడిల్లో హాఫ్ దగ్గర పెట్టుకున్నాం కదా, అక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోండి. చూడండి హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్న తర్వాత ఇది మనం కర్వ్ అనేది డైరెక్ట్గా ఇలా అయినా డ్రా చేయొచ్చు అనమాట. అంటే కొంచెం ప్రాక్టీస్ ఉంటే మీరు ఆటోమేటిక్ ఈజీగా ఇలా డ్రా చేసేస్తారు. లేదు మాకు అలా రావట్లేదు నీట్గా అనుకుంటే చాలా సింపుల్ అండి, మనం కర్వ్ స్కేల్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇది కర్వ్ స్కేల్ యూస్ చేసి నేను మీకు చూపిస్తాను ఎలా డ్రా చేస్తున్నాను అనేది. ఇది ఒక చాలా సింపుల్ మెథడ్ అండి. హ్యాండ్ కటింగ్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీ మెథడ్గా ఇలా కూడా డ్రా చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేను కర్వ్ స్కేల్ అనేది ఎలా ప్లేస్ చేస్తున్నాను. జస్ట్ మీకు కర్వ్ స్కేల్ యూస్ చేయడం వస్తే ఆటోమేటిక్ మీకు హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది చూడండి. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ లోతు కూడా వచ్చేసింది అనమాట హ్యాండ్స్ దగ్గర. ఇలా మనం కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత కట్ చేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఆ తర్వాత మీరు చిన్నగా మార్క్ చేసేసుకోండి. మనకి ఫ్రంట్ లోతు ఎంత నీట్గా వచ్చింది. హ్యాండ్ కటింగ్ కానీ అది కానీ ఇన్ని లైన్స్ అనేది డ్రా చేయకుండా చాలా సింపుల్గా. సో హ్యాండ్స్ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మనకి ఇన్ని లైన్స్ డ్రా చేయకుండా ఇంత ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదొక ఈజీ మెథడ్. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.